రిజిస్ట్రేషన్లపై తకరారు. భూమి ఉంటేనే చేస్తామంటున్న అధికారులు. భూ విస్తీర్ణంలో జిల్లాకో లెక్క. కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతు ట్రాక్టర్ కొని రిజిస్ట్రేషన్కు వెళ్లారు. రవాణా అధికారులు పట్టా పాస్ పుస్తకం అడిగారు. తన పేరిట ఉన్న 2 ఎకరాల పట్టా పాస్ పుస్తకం చూపించాడు. కనీసం 3 ఎకరాలు ఉండాలంటూ నివేదిక అయితే విధి లేక వెనుదిరిగాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో రైతు ఎకరం భూమి పట్టా పుస్తకం చూపిస్తేనే వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 5 ఎకరాల భూమి ఉంటే రవాణా శాఖ అధికారులు వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం ఖచ్చితంగా ఎంత భూమి ఉండాలని ఎక్కడా పేర్కొనకున్నా కొందరు వ్యవసాయం కోసమని చెప్పి వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని అధికారులు విచక్షణతో ఆయా జిల్లాలు ఉమ్మడి భూ విలువను బట్టి భూ విస్తీర్ణం చూపించాలని కోరుతున్నారు. వ్యవసాయ ట్రాక్టర్ అంటే ఏ పనులకు వాడాలి, కొన్ని రైతు సాగు భూమి నుంచి ఎంత పరిధిలో తిరగాలి, ట్రాలీ సామర్థ్యం వంటి వివరాలను 2014లో విడుదల చేసిన జీవోలో ఉన్నాయి. రైతు యాజమాన్యంలో ఉన్న లేదా ఆధీనంలో ఉన్న భూమి నుంచి ట్రాక్టర్ 24 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ అవసరాలకు మాత్రమే తిరగాలని చెప్పేసి అందులో ఉంది. భూమి విస్తీర్ణం ప్రస్తావించలేదు. గత ప్రభుత్వం నుంచి వ్యవసాయ విభాగం ట్రాక్టర్కు పూర్తిగా పన్ను మినహాయింపు అమలవుతుంది. దీంతో పాటు వ్యవసాయ యంత్రీకరణ పథకం కింద మంజూరయ్యే ట్రాక్టర్కు 50% వరకు రాయితీ లభిస్తుంది. ట్రాక్టర్ అమర్చే ఫుల్ వీల్స్, హాఫ్ వీల్స్, రోటామీటర్, వేటర్ వంటి పరికరాలు 50% రాయితీకి లభిస్తాయి. వ్యవసాయ కూలీలను, ఇతర వ్యవసాయ సంబంధిత సామాగ్రి తరలించడం పక్కా రైతు భూములు ఉంటుండడము అయితే వాణిజ్యం విభాగంలోనే వస్తాయి. అంటే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు విస్తీర్ణం గురించి అడుగుతుండడంతో ఏం చేయాలో తోచని రైతులు చివరికి ఏజెంట్ల వద్దకు వెళ్తున్నారు. పైగా ట్రాక్టర్లు వాహన పోర్టల్ పరిధిలోకి రాకపోవడంతోనూ రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అదనంగా చెల్లించుకోవాల్సి అయితే వస్తుందనే వాపోతున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రైతులకే వ్యవసాయ విభాగంలో ట్రాక్టర్లు కొనాలంటే ఎంతో భూమి రైతు పేరిట ఉండి చూపించాలి. భూమి లేకపోతే రైతుగా ఎలా గుర్తించగలం? ఆయా జిల్లాల పరిస్థితులను బట్టి అక్కడ అధికారులు 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇక్కడ చూపించాలని చెప్పేసి నిర్దేశించుకున్నారు. లేకపోతే భూమి లేని వారు, సాగు చేయని వారు కూడా ట్రాక్టర్లు పొంది వాటిని ఇతర అవసరాలకు అయితే వినియోగిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలోని రైతులకు సంబంధించి ట్రాక్టర్లు కొన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్